హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు జ్యోతి ఫ్రెండ్స్. ఈరోజు మీకు ఒక అగారో కంపెనీ నుంచి వ్యాక్యూమ్ క్లీనర్‌ని పరిచయం చేయాలనుకుంటున్నాను. ఈ ప్రొడక్ట్‌ని నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను. ఇది జాబర్స్‌కి లేదంటే ఇల్లు క్లీన్ చేయడం చాలా ఎక్కువ స్పేస్ ఉంది. క్లీన్ చేయలేకపోతున్నాం అన్న వాళ్ళకి ఇది చాలా మంచి ప్రొడక్ట్ అన్నమాట ఇది. బ్యాక్ సైడ్ వచ్చేసి డస్ట్ కలెక్ట్ చేయడానికి ఇదొక బాక్స్ లాగా ఇచ్చారనమాట. ఏదైతే కలెక్ట్ చేస్తుందో డస్ట్‌ని మొత్తం దీంట్లోకి త్రో చేస్తుంది. అలాగే దీని పైన టాప్‌ని ఇలా ప్రెస్ చేసి వెనక్కి లాగినాక ఆ బాక్స్ అనేది మనకి బయటకొచ్చేస్తుంది. అలా వచ్చిన తర్వాత మనకి పైన టాప్ ఇచ్చారు చూడండి. అది ప్రెస్ చేసి తీస్తే మనకేంటంటే డస్ట్ కలెక్ట్ చేసుకున్నదంతా మనకి కనపడతా ఉంటది. దాన్ని మనం చక్కగా క్లీన్ చేసుకొని మళ్ళీ సెట్ చేయొచ్చు. మిషన్‌కి సెట్ చేయాలి. దీనికోసమని క్లీన్ చేసుకోవడానికి చిన్న బ్రష్ కూడా ఇచ్చారు. మనం క్లీన్ చేసుకొని మళ్ళీ క్లోజ్ చేసేసి పెట్టేసేయడం. చాలా మంచి ప్రైస్‌లో మనకి అమెజాన్‌లో దొరుకుతుంది. ఇక్కడ చూడండి ఇది మోప్ చేసుకోవడానికి వాటర్ స్టోరేజ్ అనమాట. హ్మ్. ఇక్కడ వాటర్ స్టోరేజ్ చేసుకొని ఆ వాటర్‌తోని మనం మోప్ చేస్తుందనమాట ఇది. అందులో వేరే లైజాల్ గానీ, లిక్విడ్స్ అట్లాంటివి ఏమి ఎయ్యకూడదు. ఓన్లీ డెటాల్ వాడొచ్చండి. అంటే లైజాల్ లాంటి అట్లాంటివి మాత్రం ఏం వాడకూడదు. ఇది నేను ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మనం ఓపెన్ చేసి ఇదొచ్చేసి బ్రష్ ఇట్లా బ్యాక్ సైడ్‌లో ఒక బ్రష్ ఇచ్చారు రౌండ్‌గా. అదేంటంటే పెట్స్ ఉన్న వాళ్ళకి కానీ, లేతే హెయిర్ కింద పడినప్పుడు అది దాన్ని కూడా లాగేసుకొని మనకి క్లీన్ చేసేస్తుంది నీట్‌గా. చాలా నీట్‌గా క్లీన్ చేస్తుందండి. పెట్స్ ఉన్న వాళ్ళకైతే చాలా చాలా మంచి బెనిఫిట్ ఉంటది. ఈ మిషన్‌తో. చాలా మంచి ప్రొడక్ట్ అండి. నేను లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. చూడండి ఒకసారి. ఇదొచ్చేసి వీల్స్ అంటే ఏదైతే మన డస్ట్‌ని త్రో చేసుకుంటూ ఇట్లా రౌండ్‌గా తిరుగుతూ త్రో చేస్తా ఉంటది బాక్స్‌లోకి. ఇదొచ్చేసి అడ్జస్ట్‌మెంట్ అవ్వుకుంటూ అంటే మనకు చిన్న చిన్న మ్యాట్‌లు గానీ అట్లాంటి మ్యాట్‌ల పైనకి కూడా ఎళ్లి క్లీన్ చేస్తుందనమాట. అడ్జస్ట్ అవుతా ఉంటాయి వీల్స్. ఓవరాల్‌గా ప్రొడక్ట్ అయితే చాలా చాలా మంచి ప్రొడక్ట్ అండి. ఇదొచ్చేసి మోప్ ఇన్‌స్టాలేషన్ ఎలా చేసుకోవడమో చూపిస్తున్నాను చూడండి. మనకి ఇలా చిన్నగా మ్యాట్ టైప్ ఇస్తారు. ఏం లేదు దానికి మనం పెట్టేసి మనకి మిషన్‌కి ఇన్‌స్టాల్ చేసుకోవడమే. ఈజీ ప్రాసెస్ ఉంటుంది. అంత పెద్ద హార్డ్ కూడా ఏం లేదు. చాలా ఈజీగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. మోప్ చేస్తుందండి. మోపింగ్ కూడా చాలా అంటే చాలా. ఇదొచ్చేసి హోమ్ బటన్. అదైతే పవర్ బటన్. వైఫై, వైఫై కనెక్షన్ చేసుకుంటుంది. ఫస్ట్ మనం మన వైఫైకి కనెక్ట్ చేసుకున్న తర్వాత మన మొబైల్‌లో స్మార్ట్ లైఫ్ అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మనం వైఫై కనెక్ట్ చేసుకొని యాడ్ చేశాక మనకి ఇలా ఆల్ఫా సింబల్ అనేది కనబడుతుంది చూడండి. అలాగే అది మనం ఆటోమేటిక్‌గా స్కాన్ చేసుకొని ఇల్లు అంటే రూమ్ గాని అన్నిటిని అది మ్యాప్ వేసుకుంటుందనమాట. ఇలా ఇక్కడ చూస్తున్నారు కదా! ఇది మన ఇంట్లో నుంచే కాకుండా మనం ఎక్కడి నుంచైనా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. హ్మ్. చాలా మంచి ప్రొడక్ట్ అండి. ఇది ఛార్జింగ్ బటన్ అనమాట. ఇది ప్రెస్ చేస్తే ఆటోమేటిక్‌గా ఎళ్లి అది ఛార్జింగ్ పెట్టేసుకుంటది దానికదే. మ్యాట్స్ పైన కానీ, కార్నర్స్‌లో కానివ్వండి చాలా ఉంటాయి. బాగా క్లీన్ చేస్తుంది. చూడండి ఇక్కడ కార్పెట్ పైనకి ఎలా వెళ్లి క్లీన్ చేస్తుందో ఈజీగానైతే క్లీన్ చేస్తది. ప్రాబ్లమ్ ఏమి ఉండదండి. మనకి కొంచెం గ్యాప్ ఉన్నా కూడా గ్యాప్‌లోకి వెళ్లి కూడా క్లీన్ చేస్తా ఉంటది. అలాగే మనకి సోఫా కింద గానీ, లేతే టీపాయ్ కింద కానీ గ్యాప్స్ వస్తాయి కదా! కొన్ని కొన్నిటికి. ఆ గ్యాప్స్‌లో కూడా అంటే అది పట్టేంత గ్యాప్ ఉంటే మాత్రం కంపల్సరీ దాని కిందకెళ్ళేసి క్లీన్ చేసేస్తది. హ్మ్. అక్కడ మూలలకి లేతే ఆ! చక్కగా టోటల్‌గా క్లీన్ చేస్తదండి. చూడండి మీరిక్కడ సోఫా కింద గ్యాప్‌లో వెళ్ళిపోయి టోటల్‌గా క్లీన్ చేసేసి చూడండి ఇక్కడ డస్ట్ ఎలా కలెక్ట్ చేస్తుందో చూడండి.
అలా వయ్యారంగా ఇల్లునంతా చక్కగా క్లీన్ చేస్తుంది. అలా ఛార్జింగ్ బటన్ ప్రెస్ చేయగా అలా 2 ప్లెక్స్‌లో కానీ పైన ఫ్లోర్‌లో గానీ మనం ఈ మిషన్ ఆన్ చేసి పెట్టినామనుకోండి, అది కింద పడతది అనేసనే భయం అసలుకే లేదు. ఎందుకంటే ఆహ్, అది స్కాన్ చేసుకొని ఆ కార్నర్‌కెళ్ళి అక్కడికి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తా ఉంటది. అసలు అంటే స్కాన్ చేసుకుంటా ఉంటదనమాట. కింద పడే ఛాన్స్ అయితే అసలకి లేదు. చూడండి మీరిక్కడ చూస్తున్నారు కదా! 3, 5 పైన. హ్మ్. కార్నర్స్‌కొచ్చేసి ఆటోమేటిక్‌గా బ్యాక్ అయిపోతుంది. అలా. అంటే కింద పడిపోతుంది, పగిలిపోతుంది అనే భయమైతే అసలు లేదు. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు. అంటే ఛార్జింగ్ టోటల్ అయిపోయినాక అక్కడే ఆగిపోతుందేమో, ఆటోమేటిక్‌గా ఛార్జింగ్ పెట్టుకోదేమో అనేసని డౌట్ రావచ్చు. అలా ఏం కాదండి. అది 15 అలా ఛార్జింగ్ పర్సెంటేజ్ ఉండగానే ఆహ్, ఆటోమేటిక్‌గా ఎళ్ళిపోతుంది. ఎళ్ళిపోయి ఛార్జింగ్ సాకెట్‌కి మనం సాకెట్ మాత్రం ఎప్పుడు ఆన్‌లో ఉంచాలి స్విచ్‌ని. అప్పుడెళ్ళి ఆటోమేటిక్‌గా ఛార్జింగ్ పెట్టేసుకుంటది.